సోషల్ మీడియాలో ఒక కాంగ్రెస్ నాయకుడు మా తల్లి సీతమ్మ తల్లి, భారతదేశంలో మేము అపురూపంగా కొలిసే సీతమ్మ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యతగా కొలిచే మా సీతమ్మ తల్లిని, మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని, హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కోడు వాడి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాం. ఇక్కడ నుంచి కొడుకులారా, కమిషనర్ గారు కూడా చెప్పాం, ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పోస్టు పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్ చర్య తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు ఫత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో, అసభ్యకరంగా చిత్రీకరించాడో, ఎవడెవడైతే దీని వెనకాలన్నాడో అందరికీ రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతున్నది. ఈ రోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేస్తారు, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం. ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి. 75 ఏళ్ల మా జాతిని, మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది. ఇకనైనా అందరం శాంతియుతంగా ఉందాం. దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం, పోరాడదాం, ప్రజల మన్నలు పొందుదాం. రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా, హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతుంది. ఆ ఫత్వా ముస్లిం సోదరులు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం. మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మా దేవతల పరువారాలు కాపాడుకుంటాం, మా హిందువుల గౌరవం కాపాడుకుంటాం. బోలో భారత్ మాతాకి జై.